5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతుంది, మనం ఏమి చేయాలని దేవుడు చెప్తున్నాడంటే, నీవు దోణెను లోతునకు నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం బట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఆయన, మాట తప్పని దేవుడు ఆయన, లోతునకు దోణిని నడిపించమని సెలవిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు ప్రభువా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఈ సంవత్సరం వాగ్దానం? నీవు దోణెను లోతునకు నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. మనము చేయాల్సింది ఒకటి, దేవుడు చేసేది. నువ్వు చేయాల్సింది చేసినప్పుడు దేవుడు తాను చేయాల్సింది తాను చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం మనం చేయాల్సింది ఏంటి అంటే, నీ జీవితము అనే దోణెను కొంచెం లోతుగా తీసుకుంటా. హల్లెలూయా. ఇంతవరకు ఆ దోణె సముద్రం మీదే ఉంది, సముద్రములో ప్రయాణంలోనే ఉంది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అది ఇప్పటి వరకు ఒడ్డునో లేకపోతే ఒడ్డు దాటి కొంచెం ముందుకే వెళ్ళిందేమో. అయితే ప్రభు ఏమడుగుతున్నాడంటే, ఈ 2025 సంవత్సరంలో నీ జీవితం అనే దోణె సముద్రం మీద ఉంది, అయితే దానిని కొంచెం లోతుగా తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అనేక ప్రార్థన అంశాలకు ఇంకా నీకు జవాబు రాలేదు. ఎన్నో విషయాలు నీవు దేవుని సన్నిధిలో అడుగుతున్నావు, అయితే వాటి విషయంలో నీకు ప్రతిఫలం ఇంకా రాలేదు. అయితే ప్రభు ఈ ఉదయం ఏం చెప్తున్నారంటే, నీ జీవితం అనే దోణెను లోతుగా తీసుకుని వెళ్ళి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తావా చెయ్యి, నువ్వు పని చేస్తావా చెయ్యి, నువ్వు ఇస్తావా ఇవ్వు. ఏది చేసినా అక్కడ దేవుడు 100 ప్రతిఫలము, దీవెనను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? దేవుడు వాక్యం అయితే ముందే ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను, ప్రభు వాగ్దానం ఇవ్వకుండా వాక్యం ఇచ్చావు, ఈ వాక్యం ఏంటి అసలు? నాకు అసలు అర్థం కావట్లేదు, అసలు ఏంటి వాగ్దానం అంటే దేవుడు అన్నాడు, ఆ వాక్యానికి అనుగుణంగా దానికి సంబంధించిన వాగ్దానం దేవుడు పొద్దునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెలోషిప్ కి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు దేవుడితో సహవాసం చేయట్లేదని కాదు, ఇప్పటి వరకు నువ్వు ఓడ లోతుకి వెళ్ళలేదని కూడా కాదు. అయితే దేవుడు కోరుకున్నంత లోతుకు రాలే, దేవుడు కోరుకున్నంతగా దేవునికి సమీపంగా వెళ్ళే, దేవుడు కోరుకున్నంతగా ఆయనతో సహవాసంలోనికి రాలేదు. ప్రభు అంటున్నాడు, నీ దోణెను లోతునకు నడిపించు. లోతునకు నడిపించి ఏ పనైతే ముందు చేస్తే ప్రతిఫలము రాలేదో ఆ లోతునకు నడిపించిన తరువాత పని చేయి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, ఇవేమీ లేకుండా నువ్వు ఏది చేసినా శూన్యమే. ఒకవేళ ప్రార్థన చేస్తానని ఏంటి దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వట్లేదంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ జీవితాన్ని మొదట లోతుకు తీసుకున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించు. దేవునితో సహవాసంలో ఇంకా కొంచెం లోతుకు వెళ్ళిన తర్వాత నువ్వు చేయు ప్రార్థన, దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యమైతే ఇప్పటి వరకు జరగలేదో ఆ కార్యము దేవుడు ఈ 2025 సంవత్సరంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మాట తప్పడు, ఆయన చేస్తానన్నట్టు చేసి తీరుతాడు. తన సేవకుని లోటుకు వచ్చే మాటను ఆయన రూఢిపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏంటండి మన వాగ్దానం? దోణెను లోతునకు నడిపించు. ఇది మన ప్రార్థన అంశంగా మారాలి.
అది ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? నా జీవితాన్ని దేవునితో నడవటం ప్రారంభించాలి. దేవునితో సహవాసంలో ఇంతకుముందు కంటే కూడా, ఇంతకుముందు ప్రార్థన ఇంతసేపు చేస్తే కొంచెం ప్రార్థన పెంచు, ఇంతకుముందు విశ్వాసం ఇంతే ఉంటే ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునే పని చేయడం ప్రారంభించు. ఏది కలిగి ఉన్నా దానిని ఇంకా కొంచెం లోతుకి, ఇంకా కొంచెం ముందుకి, ఇంకా కొంచెం అధికంగా అవ్వునట్లుగా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం మన వాగ్దానం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సీయోనులోనున్న పాపులు దిగులు పడుతున్నారు, వణుకు భక్తిహీనులు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? చాలు. ఏంటంట? సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మానవాళిని 3 భాగాలుగా చేసి బైబిల్ మనకి చూపిస్తుంది. 3 భాగాలు ఏంటంటే, మొదటి భాగం బబులోను ప్రజలు. ఏంటండి? బబులోను ప్రజలు. రెండో విషయం ఏంటంటే యెరూషలేము ప్రజలు. మూడోది సియోను వాసులు. చెప్తారా? బబులోను ప్రజలు, యెరూషలేము ప్రజలు, సియోను వాసులు. బైబిల్ 3 దఫాలుగా, 3 రీతిలుగా మానవాళి విభజించి చూపిస్తుంది. అందులో మొదటిది బబులోను వాసులు అంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా, దేవునికి సంబంధం లేని లౌకిక బ్రతుకుతున్న ప్రజలు వీరు బబులోను ప్రజలు అంటే. అయితే యెరూషలేము ప్రజలు ఎవరంటే వీరు దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ దేవుడు కోరుకున్నంత ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి రాకుండా నామకార్థపు స్థితిలో కొనసాగిపోతూ దేవుని ఆశీర్వాదాల కోసం, దేవుని కృపను బట్టి ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవునిలో ఆనందిస్తారు, కానీ దేవుణ్ణి ఆనందపరిచే విధంగా ఏమి చేయరు. వీరెవరు? యెరూషలేము ప్రజలు. అర్థమైందా? వీరెవరు? నామకార్థపు క్రైస్తవులు అనుకోవచ్చు. ఓకే, హల్లెలూయా. వీరు దేవుడు కోరుకున్నది ఏం చేయరు, కానీ దేవుని ఆశీర్వాదాలు వారికి కావాలి. దేవుని సన్నిధికి వెళ్తే దేవుడిని దీవించాలి, దేవుని కృప నాకు కావాలి. దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు, అది అవసరం లేదు. నేను దేవుని బట్టి ఆనందించాలి. దేవుడు అంటే నాకు సంతోషం కలగాలి. ఎప్పుడు అద్భుతాలు చేసినప్పుడు, మేలు చేసినప్పుడు మనకేమో దబ్బా దేవానికి స్తోత్రం ప్రభా కదా. వీళ్ళు నామకార్థపు క్రైస్తవులని వాక్యం చెప్తుంది. 3వ ప్రజలు ఉన్నారు. వారెవరు? సియోను వాసులు. హల్లెలూయా. సియోను అన్న అనుభవంలో ఉన్నవారు ఎవరంటే వీరు శరీరంలో సంతోషాన్ని కానీ, లేకపోతే ఆర్థికంగా లాభాన్ని కానీ, సమాజంలో ఆనందాన్ని కానీ ఇవేవి కోరుకోరు. వీరికి ఇవేవి అవసరం లేదు. వీరేం కోరుకుంటారంటే వారి జీవితాలను దేవుని ఆలయాలుగా అప్పగించుకొని, వారి మనస్సులు ఆత్మకు స్వాధీనం చేసి, వారి ఆత్మ దేవుని నడిపింపుకు లోబడినట్లుగా చేసుకొని బ్రతికితే ప్రభు కొరకే అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఆనందించడం కంటే కూడా వారు దేవుని ఆనందపరుస్తారు. హల్లెలూయా. మీరు వ్యత్యాసం పట్టుకోండి. దేవునిలో నువ్వు ఆనందించడం వేరు, దేవునినే ఆనందపరచడం వేరు. హల్లెలూయా. వీరు బ్రతుకులు ఎలా ఉంటాయంటే దేవుని సంతోషపెడతారు. వీరు దేవుని మందిరానికి వెళ్ళి మేలు పొందాలని కోరుకోరు, నేను దేవుని సంఘానికి ఒక దీవెనగా ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మేలు పొందుకోవాలనే దానికంటే కూడా దేవుని రాజ్యానికే నేను ఒక దీవెనగా ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవాలని ఉండదు వీరికి. వారు పొందుకున్న దేవుని కృపను పంచిపెట్టడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకే బ్రతుకుతూ, దేవుని సేవ కొరకే ప్రయాసపడుతూ, సేవలో పానార్పణముగా పోయబడే ఒక గుంపు, అదే సియోను ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరు లోకములో ఆనందించరు. లోక సంతోషాల్లో వీరికి ఆనందం అన్నది లేదు. లోకం ఇచ్చే ఏ ఆఫర్స్ కూడా వీరికి అవసరం లేదు. వాటిని చాలా చీప్గా, తక్కువగా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారంట.
సియోను వాసులు అంటే ఎవరని చెప్పాను? దేవునిలో ఆనందించటం కంటే దేవునిని ఆనందపరచగలిగిన స్థాయికి వచ్చేసిన భక్తులు కదా మీరు. ఆశీర్వాదాలలో ఆనందించేవారు కాదు. మరి ఆశీర్వాదాలలోనే ఆనందించలేని వారు పాపంలో ఏం ఆనందిస్తారు అసలు? కదా, పాపములో వారికి ఆనందం లేదు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు అంటున్నాడు. సియోనులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని సింహాసనం ఉంది. అది రాజు పట్టణం, దేవుని నివాస స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. అదే స్థలంలో ఎవరున్నారంట? సియోను ప్రజలు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఒక తప్పు వారి మీద మోపుతున్నాడు. ఏమనో తెలుసా? వారు పాపులు అంటున్నాడు. ఎందుకు? సియోనులో ఉన్నవారు విగ్రహారాధన చేస్తారా? విగ్రహారాధన చేసేవారు సియోనుకి వెళ్ళగలుగుతారా? సియోను వాసులుగా ఉండగలుగుతారా? లేకపోతే అభిచారము, మద్యపానము, మరి మనం అనుకున్న ఏ రకమైన పాపము చేసేవారికి సియోనులో చోటు లేదు. సియోనికి వెళ్ళలేరు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పాపులు అంటున్నాడంటే ఈ సియోను ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం పాపం చేస్తున్నారని ఏం పాపం చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడంటే అక్కడే ఉంది చూడండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోనులో ఉన్నవారు పాపం చేస్తున్నారు. బబులోను ప్రజలు అంటే ఓకే. యెరూషలేము ప్రజలు కూడా నామకార్థపు క్రైస్తవులు అంటే ఓకే, వారు పాపం చేస్తున్నారంటే. కానీ సియోను అనుభవానికి వచ్చిన తర్వాత, సియోను శిఖరానికి చేరగలిగిన భక్తి సాధన చేస్తున్న తర్వాత పాపం ఏంటంటే అసలు లోకంలో ఇశ్రాయేలు ప్రత్యేకం, ఇశ్రాయేలులో యెరూషలేము ప్రత్యేకం, యెరూషలేములో సియోను ప్రత్యేకం. హల్లెలూయా. ఇలాంటి సియోనులో పాపులకు చోటు ఎక్కడది అసలు? పాపానికి చోటు ఎక్కడిది? దేవుడు నివసిస్తున్న స్థలంలో పాపానికి తావు ఉంటుంది అసలు? కానీ సియోనులో పాపులు ఎలా ఉన్నారు అసలు? ఏ రకమైన పాపం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు ఎందుకు పాపులను వారిని ఒక ముద్ర వేసేసాడు? ఎందుకో తెలుసా? వారు చేస్తున్న పని ఏంటంటే, వారు ఉన్నది ఎక్కడ చెప్పాలి? వారు ఉన్నది ఎక్కడ? సియోనులో. ఆ సియోనులో ఎవరున్నారంట? దహించు అగ్ని అయ్యున్న దేవుడు సియోనులో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆ అగ్నిగా ఉన్న దేవుడు నివసిస్తున్న స్థలములో ఎవరు నివసిస్తున్నారంటే సియోను వాసులు నివసిస్తున్నారు. మరి నివసిస్తున్నారు, మరి ఎందుకు దేవుడు వారిని బట్టి ఆనందించట్లేదు? ఎందుకు వారు దిగులు పడుతున్నారు? ఎందుకు వారిని పాపులను సంబోధిస్తున్నాడంటే వారు లోకంలోనికి వెళ్ళిపోరు, వారు నామకార్థపు స్థితిలోనికి వెళ్ళరు, సియోనులోనే ఉంటారు. కానీ దహించు అగ్ని అయ్యున్న దేవునితో సహవాసం చేయరట. ఆన్సర్ అక్కడే ఉంది కదా. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? క్వశ్చన్ మార్క్. ఎవరు చేయగలుగుతాడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అంటే మేము సియోనులోనే ఉంటాం, మాకు సియోను అనుభవమే కావాలి. వారికి దేవుడు అంటే గౌరవం లేదా? దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది. దేవుడు అంటే ప్రాణం. వారు ఆనందాన్ని కూడా వద్దనుకుంటున్నారు, ఆశీర్వాదాలు కూడా వద్దనుకుంటున్నారు. ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే ప్రభువే మా ఆనందం, ప్రభువును సంతోషపరచడమే మా ధ్యేయం, మేము బ్రతికితే ప్రభు కొరకే బ్రతుకుతాం, కానీ లోకంలో దేని కొరకు మేము బ్రతకము అన్న స్థాయికి చేరిన తర్వాత కూడా ఏ రకమైన పాపం వారు చేస్తున్నారని దేవుడు వారి మీద నింద మోపుతున్నాడంటే వారంట దహించు అగ్ని అయ్యున్న దేవునితో సహవాసం చేయడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నివసిస్తున్న స్థలంలోనే ఉంటారంట. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉంటారంట. నేను ఒకటి అంటాను, మరి పాపం మానేయచ్చు కదా. సరే, పాపం మానకపోతే సియోను నుండి బయటకు వచ్చేయచ్చు కదా. పాపము మానరంట, సియోన్ని వదలరంట, అక్కడే ఉంటారంట. కానీ దేవునితో మాత్రం సహవాసం ఎందుకు చేయట్లేదు? నేను ఒకటి చెప్పాను, వారికి దేవుడు అంటే ఇష్టం లేక కాదు, దేవుడు అంటే ప్రేమ లేక కాదు, గౌరవం లేక కాదు. దేవుడు ఎలా ఉన్నాడంట? దహించు. ఎందుకు దేవుడితో సహవాసం చేయటం లేదంటే దేవుడు కాలుతున్నాడండి. కొంచెం
ఆ వేడి తగ్గించవచ్చు కదా, కొంచెం కూల్గా ఉండొచ్చు కదా. అలా ఉంటే మేము దేవుడితో సహవాసం చేస్తాం. ఓ దేవుడు బగ 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 మండిపోతుంటే ఆయనతో ఎలా సహవాసం చేసేది అసలు? ఈరోజు మనం ఎందుకు దేవుడితో సహవాసం చేయలేకపోతున్నాం అంటే, దేవుడితో సహవాసం చేస్తే హాయిగా ఉండదు, దేవుడితో సహవాసం చేస్తే ఎంటర్టైన్మెంట్ అక్కడ దొరకదు మనకి. కానీ దేవుడితో సహవాసం చేస్తే నీకు బాధ కలిగినా, కష్టం వచ్చినా, ఇబ్బంది అనిపించినా, వేడిని బట్టి, ఆ మంటను బట్టి కాలుతున్నా నువ్వు కూడా నీకు నష్టమైతే రాదు. హల్లెలూయా. నువ్వైతే క్షీణించిపోవు, నీవైతే నశించిపోవు. ఏ ఒక్కరు కూడా దేవుడితో సహవాసం చేసి చెడిపోయిన వాడెవడు కూడా బైబిల్ గ్రంథంలో లేడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులైన వారు ఎంతో మంది దేవుడితో దహించు అగ్ని అయిన దేవుడితో సహవాసం చేశారు. సహవాసం చేసిన వాడు ఎవడు కూడా నాశనం అయిపోలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, సియోను అనుభవానికైతే వచ్చావు నువ్వు, కానీ కాలిపోతున్నాను నాతో నువ్వు సహవాసం నిత్యము చేయటం లేదంట. నిత్యము చేయటం లేదన్నది దేవుని మనం ఏదేస్తున్న నింద. మరి ఎప్పుడు చేస్తున్నావు? అప్పుడప్పుడు చేస్తాం. ఎప్పుడప్పుడు? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు కదా. మనకి ఏదైనా కష్టం వస్తే మోకరిస్తే ప్రార్థనలో గంటల గంటలు, మనకే తెలియదు గంటల గంటలు ప్రార్థన చేసేదాన్ని కదా. ఆ బాధ యొక్క తీవ్రతను బట్టి దేవుడితో సహవాసం చేస్తున్నావే కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నిత్యము నాతో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎలాంటి వారు కావాలో తెలుసా? మోషే అక్కడ పొద మండుతూ ఉన్నప్పుడు చూశాడు. ఆ పొద కాలుతుంది కానీ, ఆ పొదలో నుంచి అగ్ని వస్తుంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి మోషే ఏం చేశాడంట, తన అడుగులు ముందుకు వేసి అదేంటో చూడడానికి దానికి దగ్గరగా వెళ్ళాడు. హల్లెలూయా. అది కాలిపోతుంది, అది మండుతుంది, చూసిన వాడు దూరంగా ఉండాలి కానీ ఏం చేస్తున్నాడు, దాని సమీపమునకు వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే రిస్క్ చేసేవారు కావాలి. దేవుడితో సహవాసము చేయటానికి అంత హ్యాపీగా ఉంటే సహవాసం చేయటం కాదు, పరిస్థితులు ఎలాగున్నా దేవుడితో సహవాసం చేస్తే కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు కలగొచ్చు, కొంత కష్టం కలగొచ్చు. అయినప్పటికీ కూడా నీ అడుగులు ఎటు పడాలంటే దేవుని వైపుగా పడాలి. హల్లెలూయా. దహించు అగ్నే కాలిపోతున్నాడు, అయినా పర్లేదు, కాలినా పర్లేదు కానీ నేను నశించిపోను, నేను చెడిపోను. ఏం జరుగుతుందో తెలుసా? దేవునితో సహవాసం చేస్తే నువ్వు మహిమను పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా. ఇవన్నీ అనుభవాలు నీకు కావాలంటే నిత్యము దహించు అగ్ని అయి ఉన్న దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఆ రోజు పడవలో శిష్యులందరూ కూడా సముద్రంలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సడన్గా వారి యొద్దకు నడుచుకొని వచ్చినప్పుడు వారు భూతమని భయపడ్డారు కదా. భయపడినప్పుడు పేతురు వారి మధ్య నుండి లేచి, బాబోయ్ భూతం వస్తుంది, మీరందరూ జరగండిరా బాబు, నాకు సెంటర్లో ప్లేస్ ఇవ్వండి, నాకు భయం వేస్తుందని చెప్పి లెగిసి సెంటర్లోకి వెళ్ళి కూర్చున్నాడా? ఏం చేశాడు? ఎదురొస్తుంది భూతమే, కానీ ఏమన్నాడు? ప్రభువా నువ్వే అయితే నేను కూడా. దేవునికి ఎవరు కావాలో తెలుసా? సాహసించేవాడు కావాలి. హల్లెలూయా. తమ ఓడను వదిలిపెట్టి అడుగు బయట పెట్టేవాడు కావాలి. హల్లెలూయా. అది సముద్రమే అయినా యేసు అని తెలిసిన తర్వాత ఆయనతో సహవాసము చేయటానికి, ఆయనకు దగ్గరగా వెళ్ళటానికి నువ్వు అడుగు ముందుకు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడంతలుగా అగ్ని వేడి ఇంకా అధికము చేసిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయలేదు, దూకడానికి రెడీ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడికి ఎలాంటి వారు కావాలో తెలుసా? ఇలాగ నువ్వు సాహసిస్తే దేవుడు ఏం చేశాడు? పేతురికి ఏం చేశాడమ్మా? తాళపు చెవులు గుర్తిచ్చేశాడు, తీసుకెళ్ళి. ఎవరికి ఇచ్చాడు? నీకు కావాలా? కావాలంటే పెట్టుబడి ఉంది, ఏం చేయాలా? కాస్త పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లేకుండా నచ్చినప్పుడు తెచ్చుకొచ్చి నచ్చినట్టుండి ఎలా పడితే అలా ఉండి నీకు కష్టం వస్తే ప్రార్థన చేసి ఇలా ఉన్నోళ్ళని ఏ గుంపులో వేయాలి? మరి నామకార్థపు గుంపులో ఏ గుంపులో వేయాలి? సియోను గుంపులోనికి నువ్వు రాలేదే. సియోను గుంపులోనికి వచ్చిన తర్వాత కూడా సహవాసం చేయటం లేదని దేవుడు నిందమోపుతుంటే నువ్వు కనీసం సియోను అనుభవంలోనికి కూడా రాకుండా నాకు తాళపు చెవులు కావాలి, నాకు అభిషేకం కావాలి, నాకు ఆత్మ పూర్ణత కావాలి,
మర్చిపోవాలి, అవేవి దొరకవు. మొదట నువ్వు సియోను అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. నిత్యము మండుచున్న దహించు అగ్ని అయి ఉన్న దేవునితో సహవాసము చేయాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. హల్లెలూయా. నువ్వేం చేయాలి? చాలా మంది అంట ఆయన దహించు అగ్ని అని తెలియక ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పట్టేసుకున్నారు. చెప్తే వెళ్ళలేదండి. ఓ భక్తి 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 అని చెప్పి ప్రార్థన ప్రార్థన అని చెప్పి వెళ్ళి అందుకే బతికిలగైంది. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారో ఒకరు చూపించండి. బైబిల్లో దేవుడితో సహవాసం చేసాడు, అందుకే ఇటు జీవితంలో అయిపోయింది. వీడు అందుకే నాశనం అయిపోయాడు, వీడు బతికి అందుకే చెడిపోయింది. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అంటున్నారు, ప్రభా మాకు నువ్వంటే ఇష్టమే అయ్యా, నీకోసం బ్రతకాలని ఉందయ్యా, కాకపోతే నువ్వు కాలిపోతున్నావు. నీతో సహవాసం చేద్దామని దగ్గరకు వస్తే మంట, నీతో సహవాసం చేద్దామని దగ్గరకు వస్తే వేడి తగులుతుందయ్యా, కష్టం కలుగుతుంది ప్రభా, ఇబ్బంది అనిపిస్తుంది ప్రభా, కొద్దిగా నష్టం కూడా కలుగుతుంది. ఇవన్నీ భరించలేక సియోనులో ఉండటానికైతే ఇష్టపడుతున్నాం కానీ నీతో సహవాసం చేయలేకపోతున్నాం ప్రభా అంటున్నారు. ప్రభు ఈరోజు అంటున్నాడు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెలోషిప్కి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన ధోనిని లోతులకు తీసుకుని వెళ్ళాలి. మనము దేవునితో సహవాసంలో ఇప్పటి వరకు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పి ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టాం, సహవాసం చేశాం. అయితే అక్కడ ఆగిపోకుండా దహించు అగ్ని అయి ఉన్న దేవుడు సియోనులో నివసిస్తుంటే ఆ సియోను అనుభవంలోనికి రావాలి. సియోనులో ఉన్న దహించు అగ్నితో సహవాసం చేయాలి. అలా చేసినప్పుడంట విస్తారమైన చేపలు పట్టాడంట పేతురు. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవు. అసలు మామూలు విషయం ఇది. మనం ఏమంటాం? దుడుకు పేతురండి. ఏ పేతురైతే ఏంటి, సహవాసం చేస్తే జీవితం మారిపోయింది. ఈరోజు ప్రభు అన్నట్ల సహవాసం చేయాలి. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ పాప లోకంలో ఎంత భయంకరంగా చెడిపోయిన ఆ లోకము ఆ సమయంలో కూడా ఒక్క వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే ఆ ఒక్క వ్యక్తి కోసం దేవుడు పరలోకం దిగి వచ్చింది ప్రతిరోజు కదా. నువ్వు సహవాసం చేయటానికి ఇష్టపడితే, నువ్వు సహవాసం చేయటానికి తీర్మానం తీసుకుంటే, ఒక ప్రతిష్టతలోనికి ప్రభుతో గడపడానికి నువ్వు రాగలిగితే దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సృష్టించటంలో మూల ఉద్దేశమే తనతో సహవాసం చేయటానికి. మరి ఇప్పుడు ప్రభా నాకు నచ్చినప్పుడు సహవాసం చేస్తానయ్యా, నువ్వు ఉండయ్యా అంటే ఎలాగవుతుంది? దేవుడే నమ్ముకున్నాం కానీ ఇప్పుడు ప్రభా నాకు అది చేయి, నాకు అది చేయి, నాకు ఇది, నాకు అది. దేవుడు అన్నీ ఇస్తాడు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలని దేవుడు కోరుకుంటాడు తెలుసా? నాతో సహవాసం చేయి. దహించు అగ్ని అయి ఉన్నారని నాకు దూరంగా ఉండొద్దు. దహించు అగ్ని అని తెలిసి కూడా ఎందరైతే ఎలాగైతే భక్తులు సహవాసం చేసి దీవించబడి మేలు పొందారో, మహిమతో నింపబడ్డారో, నువ్వు కూడా అలాంటి సహవాసానికి రావాలని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఈ ఉదయం మన దోణల్ని లోతులకు నడిపించడానికి ఒక తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు నీ దోణే, నీ జీవితము ఆయనతో సహవాసం చేయలేదు అని నేను అంటలేదు, సహవాసం చేశావు. అయితే ప్రభు అంటాడు, ఇంతవరకు చేసిన సహవాసపు స్థాయి లెవెల్ ఒక మెట్టు అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి నువ్వు రావాలి. ఆ సహవాసంలో మరొక ఉన్నత మెట్టు ఏంటంటే దహించు అగ్నితో సహవాసం చేయడం. ఎప్పటి వరకు కుమారుడితో సహవాసం చేశాం, దీవించే దేవుడితో, స్వస్థపరిచే దేవుడితో, మేలు చేసే దేవుడితో, ఆదరించే దేవుడితో సహవాసం చేశాం. కానీ ఇప్పుడు అంటున్నాడు, దహించు దేవుడితో సహవాసం చేయి. హల్లెలూయా. దహించే దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకున్న మస్తంతా కూడా కాల్చబడతాడు. నిత్యము పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కలుసుకుందాం, ప్రతి ఒక్కరు కూడా కలుసుకుందాం. కొద్ది నిమిషాలు ఈ వాగ్దానాన్ని బట్టి